హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి యొక్క సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఈరోజు సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు మనం చక్కగా ధ్యానానికి సిద్ధమవుదాం. ధ్యానంలో ఉంటూ మనం జ్ఞానాన్ని తీసుకుందాం. ఓకేనా? ఆ, మరి మరి మన ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించి మనకి సహకరిస్తున్న అందరికీ అన్నింటికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ లవ్ యూ యూనివర్స్. ఓకే, అందరూ చక్కగా ధ్యాన స్థితిలో కూర్చోండి. మన కోసం మనం రోజు చెప్తుంది కానీ అనుకోకండి, మన కోసం మనం ఒక 30 నిమిషాల పాటు కేటాయించుకుందాం. ఓకేనా? అందరూ మరి వింటున్నారా? మొత్తం మీకోసం మీరు కేటాయించుకుంటున్నారా? ప్రశ్నించుకోండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తోందో చక్కగా. ఓకే, సరే, మరి ఈరోజు సెక్షన్లోకి ఎంటర్ అయిపోదాం. ఉన్న చోటనే నిఠారుగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. బాడీ ఎంతో రిలాక్స్ అవుతుంది, గమనిస్తున్నారా? ఆల్రెడీ రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎరుకతో ఉండండి. అవేర్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సెక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కళ్ళు తెరవకండి. మరి స్టార్ట్ చేసుకుందామా? సెక్షన్ చక్కగా వినండి, చెవులు మాత్రమే ఇక్కడ పనిచేయాలి. ఇంకా అన్నీ కూడా మీరంతా కూడా ధ్యానాన్ని శ్వాసతోనే అనుసంధానం అవ్వండి. ఆటోమేటిక్గా ఈ జ్ఞానం అనేది మీలోకి వెళ్ళిపోతూ ఉంది. చక్కగా ప్రశాంతమైన మనస్సుతో వినండి. ఓకే. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయము. మద్రాస్ భజన సమాజము, తెండూల్కర్ కుటుంబం, కెప్టెన్ హటే, వామన్ నార్వేకర్, వీరి గురించి తెలుసుకుంటున్నామండి మనం. ముందుగా ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలు ఉన్నవి. మద్రాస్ భజన సమాజం 1916వ సంవత్సరంలో రామదాసి పంతాకు చెందిన మద్రాస్ భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులోనొక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గ మధ్యమున వారు అహ్మద్ నగర్ జిల్లా కోపార్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అనునొక గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యమును పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతలను బట్టి యాదోచిత్తముగా సత్కరించిరనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏళ్ల అమానీకి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు, కొందరికి జమాలీకి 6 రూపాయలను, అమానీ తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో 3 పేరాస కలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవము కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితినెను.
ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకునెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని జూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆపేక్షణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచూనే ఉండును. ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధంగా కనపడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడు ముడి మరింత బిగుచుచుండగా పంజరము దగ్గరనే నిలిచి ఉండుట చూచి విచారముగా అతడిట్లనెను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా నిచట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలెను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు. బాబా ఇట్లనెను, ఈ జన్మలో కాకున్నా గత జన్మలో నైనను పాపము చేయి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలో నేనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దానిని నేనెలా నిప్పు ముందర ఎండుగడ్డి వలె నీ ముందర నీ సముఖమునే దానిని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చెయ్యరాదు. గత జన్మలో నేనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దానిని ఎలా నిప్పు ముందర ఎండుగడ్డి వలె దాన్ని దహనం చెయ్యరాదు ఆ కర్మని అని అంటారు. బాబా నీకట్టి విశ్వాసము కలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడాయెను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇట్లు విన్నవించెను, నీవు తప్ప రక్షించువారు ఎవ్వరూనూ లేరు. నన్ను ఎటులైనా కాపాడము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా పక్కనే ఉన్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకేమైనా భేదము కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడిట్లను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకుండేడి వారిని. బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింపగా అతడు నమ్మనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పాంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములు అప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుటలేదా అనెను బాబాగారు. అతడు దీనికంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింకా ఏమి కావాలే
నని అడిగెను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడాయెను. జిజ్ఞాస కలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడివనుచున్నావా? నాతో పరుగెత్తి చూడు అనుచు పరుగీడ మొదలీడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడాయెను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలీడెను. కానీ మనోవైఖరి పూర్తిగా మారి బాబా యొక్క గొప్పతనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి పేరాశ పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మననమున ఉద్భవించెను. ఆ దృశ్యము యొక్క స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయము అందరూ మసీదులో హారతి కొరకు గుమ్మిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువ గల మిఠాయిని 2 రూపాయల నగదునిచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బు నిచ్చును, నీకు మేలు చేయును. అతనికచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదము. తరువాత ఆ భజన సమాజమునకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మననమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములు ఒకటి చూపుటకి లీల ఒక ఉదాహరణ. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబము ఉండెను. ఆ కుటుంబము వారు అందరూ బాబాయందు భక్తి కలిగి ఉంటిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ్ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నయో వర్ణింపబడెను. బాబాయందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబా తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చోవలనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చొనవలెననియు, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణులగుదురు అనియు చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతిని కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా యందు నమ్మకము ఉంచి
జాతకములు వాని ఫలితములు సాముద్రిక శాస్త్రముల పలుకులు ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకము ఉంచమనుము. నిరుత్సాహము చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను. రాత పరీక్షల్లో బాగుగా వ్రాసెను. కానీ సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చున్నటకు ఇష్టపడలేదు. కానీ ప్రేక్షకులు అతని వెంట పడిరి. వ్రాత పరీక్షల్లో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షకు రావలెననియు పరీక్ష అధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనములు విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను బాబా వారి యొక్క కటాక్షముచే ఈ సంవత్సరము పరీక్షల్లో ఉత్తీర్ణుడాయెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతములగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను, లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛన్ ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలనన్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛన్లో అందులో సగము 75 రూపాయలు కుటుంబం ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమే వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెండూల్కరు భార్యకు బాబా స్వప్నములో కనిపించి 100 రూపాయలు పింఛను ఇచ్చెను. 100 రూపాయలు పింఛను ఇచ్చినా బాగుండుననుకొనెను. అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛన్ లభించును. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు కెప్టెన్ హటే బికానేరులో నుండేడివారు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నములో కనిపించి, నన్ను మరచితివా అనెను. హటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చిక్కుడుగాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబా కర్పింపనుండగా నతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత గాల్వియర్ వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయలు మనీ ఆర్డరు ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి
అందులో 2 రూపాయలతో స్వయం పాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలెనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కెప్టెన్ హటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థాలను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హటే సంతోషమునకు అంతులేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయి నుంచవలెనని కోరిక కలిగెను. షిరిడీకి పోయి స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణను ఒసంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దాని వైపు బాగా చూచి తన కుడి చేతి బ్రొటను వేలుతో పైకి ఎగరవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కర్లేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండమనుము. ఆ స్నేహితుడు గాల్వియార్ తిరిగి వచ్చెను. హటేకు బాబా పవిత్రము చేసిన రూపాయినిచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హటే మిక్కిలి సంతుష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలగచేయునని గ్రహించెను. మనపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చినని సంతసించెను. వామన్ నార్వేకర్. చదువరులింకొక కథను వినెదరు కాక. వామన్ నార్వేకరను అతడు బాబాను మిక్కిలి ప్రేమించువారు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక పక్క భక్తాంజనేయుడు కలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రము ఒనర్చి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలెనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జోబులో వేసుకొనెను. శ్యామా నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనినేల అతనికి ఇవ్వవలెను? దీనిని మనమే ఉంచుకొందుము. అతడు 25 రూపాయలు ఇవ్వనిచో 20 రూపాయలు ఇచ్చినచో అతడు 20 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామన్రావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లను, ఈ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని పూజామందిరములో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి మార్గము అవలంబించిరో అడుగుటకు ఎవ్వరికీ ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సెక్షన్ అయిపోయిందండి. మరి చక్కగా ఇప్పటి వరకు మనం విన్నదంతా కూడా మనలో సంపూర్ణంగా ఈ జ్ఞానాన్ని నింపుకోవటం కోసం మరి చివరి 1 నిమిషము చక్కగా ధ్యానం కంటిన్యూ చేయండి. ఓకే, సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ లోతుల్లోకి ప్రయాణించండి. డీప్ లెవెల్
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను కూడా విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. చక్కగా ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటికి ఎదురుగా మీ 2 చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సెక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అందరికీ, అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మరొక సెక్షన్లో చక్కగా మళ్ళీ మరిన్ని లీలలతో కలుసుకుందాం. బాయ్.